దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులకు, అలాగనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభునందు ప్రియబిడలైన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని కూడాను ఈ యొక్క అంత్యకాల నిత్య సువార్త ధ్వని కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈ దినవాక్యమును ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరమదాసుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ అంత్యకాల నిత్య సువార్త ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు తండ్రి మీ తరపున నిలబడి నీ పిల్లలతో మాట్లాడిన ఇంటూ ఉండగా వాక్శక్తిని అనుగ్రహించి నాయన మీరే నా ద్వారా మీ పిల్లలతో మాట్లాడమని, వినగలిగే చెవిని గ్రహించే హృదయం మాకు అందరికి దయచేయమని యేసునామమును ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటనంటే పాత నిబంధనలో మరో అద్భుతం. గత కార్యక్రమంలో మనము ఒక అద్భుతాన్ని మనం చూసాము. మారా నీళ్ళు మధురముగా మార్చబడినవి. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం. ఆ అద్భుతంలో నుండి మనము అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన సత్యాలను మనం నేర్చుకున్నాం ప్రియులరా. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రతి అద్భుతంలోనూ కూడా పరోక్షంగా మనకి యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి అద్భుతంలోనూ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం పరోక్షంగా. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఒక అద్భుతాన్ని మనం దర్శించబోతున్నాం. పిల్లరా, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రజలు ఏ భారమును మోయుచున్నారు అనే దాని గురించి మనము నేర్చుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు యేసు ప్రభువారు పాత నిబంధనలో మనకి ప్రత్యక్షమవుతారు అని మనం చెప్పుకున్నాం. ఈరోజు పాత నిబంధనలో ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనము చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా మనకి ప్రత్యక్షమవుతారు. ఆయన ఒక గొప్ప ప్రవక్త అండి. దేవుని చేత ఆశీర్వదించబడి అభిషేకించబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఈయన ఎవరు అనంటే ఈయన సాపోతు కుమారుడైనటువంటి ఎలీషా. ఈయన ప్రవక్త కాకమునుపు అరక దున్నుకునేవాడు, వ్యవసాయం పని చేసేటువంటి వాడు. ప్రియులారా, ఒక రోజున ఈయన ఎలాగున ప్రవక్త అయ్యాడు అని అంటే, దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడారు. నీవు వెళ్ళి సాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను అభిషేకించమని. ఏలియా ఎలీషా యొద్దకు వెళ్ళాడు, ఆయన్ని అభిషేకించాడు. ఈ మాట మనం
మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాము. సాపాతు కుమారుడైన ఎలీషాను దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు అభిషేకించారు. ఈయన మీదకి 2 పాళ్ళు అభిషేకం కుమ్మరించబడింది. ఏలియాతో ఆయన సహవాసం చేశారు, ఏలియాకు శిష్యుడిగా ఉన్నారు. ఏలియా దేవుని చేత కొనుక్కోబడ్డాడు. ఆయన కొనుక్కోబడక మునుపు నేను నీకు ఏమి ఇయ్యవలెనని ఆయన అడిగినప్పుడు ఈయన ధనం కోరుకోలేదు, ఆస్తిని ఐశ్వర్యం కోరుకోలేదు. కానీ నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని ఏలియాను కోరాడు ఎలీషా ప్రవక్త. ఏలియా అంటారు, నువ్వు చాలా కష్టతరమైనటువంటి కోరికను కోరావు అని. అయితే నేను దేవుని చేత కొనుక్కోబడతాను. ఇప్పుడు నువ్వు నన్ను నేను వెళ్ళిపోవటం నువ్వు చూడగలిగితే కనుక తప్పకుండా నా ఆత్మ నీకు వస్తుంది అని ఆయన చెప్పారు. అగ్ని రథములు వచ్చి వాళ్ళిద్దరినీ వేరు చేయటం చూస్తాము. ఆయన అలా కొనుక్కోతూ ఉన్నాడు, ఈయన చూస్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మరుగైపోయాడు. అయితే ఏలియా గారు దుప్పటి జార విడిచాడు. ఆ దుప్పటి నేను తీసుకుని ఆయన యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నది మీద దానితో కొట్టగా ఆరిన నేలగా 2 పాయలుగా చేయబడింది నది. ఆయన దాటి వెళ్ళాడు. చూడండి, మనము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము. ఆయన 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయమని అడగటం. తర్వాత ఆ దుప్పటి తీసుకున్న తర్వాత ఆయన మీదకి 2 పాళ్ళ ఆత్మ వచ్చింది, అభిషేకము పొందాడు. ఏలియా గారి కంటే ఎన్నో అద్భుతాలను చేయగలిగాడు ఎలీషా. ప్రియులారా, మనం ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం చూడవచ్చు 2వ రాజుల గ్రంథంలో. అయితే చివరికి ఆయన ఒక రోజున చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా సమాధి చేయబడ్డాడు. ఎముకలు, శరీరం చీకిపోయింది, శల్యములు మాత్రము సమాధిలో ఉన్నవి. ఆ దినాల్లో ఒక వ్యక్తిని మరణిస్తే వారు ప్రజలకు జడిసి అక్కడ ఎలీషా గారి యొక్క సమాధిలో ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ శల్యములు తగిలి ఆయన ఎముకలు తగిలి ఆ చనిపోయిన వ్యక్తి బ్రతికి లేచి నిలబడ్డాడు. ఈ మాటను మనం 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాము. ఇంత ఇట్టి విధమైనటువంటి అద్భుతాలు చేయగలిగిన వాడు ఎలీషా. అయితే ఆయనకు కూడా శిష్యులు ఉన్నారు. ఆయన ఒక ప్రవక్తల పాఠశాల నియమించారు. అనేక మంది శిష్యులు ఆయన యొద్ద ప్రవచనములను నేర్చుకుంటూ ఉన్నారు. ఆయనతో పాటు అనేక శిష్యులు జనం ఉన్నారు. వీరందరూ కలిసి ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు వారిలో శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి అంటాడు, అయ్యా, మేము మీతో ఉండుటకు మీకును మాకును స్థలం సరిపోవట్లేదు, మేము మీకు వేరుగా ఉండాలని అనుకుంటున్నాం. అందుచేత మేము వేరే గుడారములు వేసుకోవాలని, నివాసములు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. మీరు సెలవిస్తే మేము ఆ పనిలో ఉంటామని చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, సరే మీకు నచ్చినట్లు చేయండి అని చెప్పన్నారు. అయితే వారు కలప తీసుకొని రావాలి, చెట్లు నరుక్కుని పట్టుకు రావాలి, ఇల్లు అక్కడ వారి నివాసములు నిర్మించుకోవటానికి. మరొకడు అంటున్నాడు, అయ్యా, మీరు మాతో వస్తే బాగుంటుంది,
మీరు మాతో ఉంటే మాకు ఆశీర్వాదం అని ఆయన కోరితే అలాగనే వచ్చేది, నువ్వు పదండి అన్నాడు. వారు ఎలీషాతో కలిసి ప్రయాణం చేశారు. అడవిలో వారు చెట్లు నరుకుతూ ఉన్నారు. ఎందుకు ఈ చెట్లు అని అంటే ఆయనకి వేరుగా ఉండటానికి. ప్రియులారా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. మనుషులు వేరుగా ఉండాలనుకుంటున్నారు. ప్రపంచంలో చాలామంది వేరుగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రపంచంలో చాలామంది కుటుంబంలో వేరుగా ఉండాలనుకుంటారు, వ్యాపారంలో వేరుగా ఉండాలనుకుంటారు, ఉద్యోగంలో వేరుగా ఉండాలనుకుంటారు. ఇంకా ఇలాగున వేరుగా ఉండగోరు వారు చాలామంది ఉన్నారు. కొన్ని విషయాల్లో వేరుగా ఉండటము చాలా ఆశీర్వాదకరమైనవి ఉన్నవి. వేరుగా ఉండటం వలన నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఎవరికైనా వేరుగా ఉండొచ్చేమో కానీ, ప్రపంచంలో దేనికైనా వేరుగా ఉండొచ్చేమో కానీ, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని. నా యందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. తీగ ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి ఉంటేనే కానీ అది ఎలాగును ఫలింపదో, అలాగనే మీరును నాలో అంటు కట్టబడకపోతే మీరును ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. అవును ప్రియులారా, నీవైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా దేనికైనా వేరుగా ఉండే చలాయించగలరేమో కానీ దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎలీషా శిష్యులు వేరుగా ఉండాలనుకున్నారు. అయినప్పటికీ మీరు మాతో ప్రతి విషయంలో మీరు మాతో ఉండాలని ఆయన కోరుకున్నారు. జీవించటానికి వేరుగా ఉండాలనుకున్నారు కానీ ఆధ్యాత్మికంగా మీరు మాతో ఉండాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అలాగనే నువ్వే విషయంలోనైనా వేరుగా ఉన్నప్పటికీ దేవుని విషయంలో వేరుగా ఉండొద్దు. దేవునికి దగ్గరగా ఉండండి, దేవునిలో అంటు కట్టబడి ఉండండి. అలాగనే వీరు వెళ్ళారు. ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఒకడు చెట్టు నరుకుతున్నాడు, దూలము నరుకుతున్నాడు నివాసము కొరకు. వాడు చేతిలో నుంచి ఒక గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఈ మాటను మనము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాము. ఆ గొడ్డలి నీటిలో పడిపోయిన తర్వాత అతడు మొర్ర పెట్టుచున్నాడు. అతడు బిగ్గరగా అరుస్తున్నాడు. ఎలీషాకి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నా ఏలినవాడా, నేను పని చేయించిన గొడ్డలి నీటిలో పడిపోయింది, అది ఎరువు తెచ్చినదయ్యా. ఇప్పుడు నేను దానికి జవాబుదారిని. నేను ఎవరి దగ్గర తీసుకొచ్చానో దాన్ని మరలా నేను వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అయ్యా, అది ఎరువు తెచ్చినది అని చెప్పి అతడు ఆయనకి మొరపెట్టాడు. అతనికి తెలియజేశాడండి. ప్రియులారా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుందాం. అతడు ఆయనకి మొరపెట్టి తన పరిస్థితిని వివరించాడు. ఈ మాటలు వినిచున్నటువంటి నా ప్రియమైన సంగమా, సోదరి సహోదరులరా, గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాము, సనుక్కొనుట వలన మనకు ప్రయోజనం ఉండదు, సంశయించుట వలన మనకు ప్రయోజనం ఉండదు. మొర్రపెట్టినట్లయితే, దేవునికి ప్రార్థించినట్లయితే పరిష్కారం దొరుకుతుంది. అతడు ఎలీషాకు తెలియజేయగా ఎలీషా ఏం చేశాడో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో
అతడు ఒక చెట్టు కొమ్మను తీసుకొచ్చి అడిగాడు, ఎక్కడ పడింది గొడ్డలి అని అడిగితే అతడు ఎక్కడ పడిందో వెళ్ళి ఆ చోటును ఆయనకు చూపించాడు. ఎలీషా ఒక చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఎక్కడైతే గొడ్డలు పడిందో అక్కడ ఆ కొమ్మను వేశాడు. ఆ కొమ్మ వేయగానే పడిపోయినటువంటి ఆ గొడ్డలి పైకి తేలిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదెంత అద్భుతమో చూడండి, ఇదెంత ఆశ్చర్యకరమో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసే కార్యములు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, ఆయన చేసేటువంటి కార్యములు మన ఊహకు అందనటువంటివి, మన దృష్టికి అంతు చిక్కనటువంటివి ఆయన చేసేటువంటి అద్భుతాలు. చెట్టు కొమ్మ ఏంటండి, గొడ్డలి పైకి తేలటం ఏంటి? ప్రియులారా, మీరు ఎప్పుడైనా గొడ్డలు తీసుకెళ్ళి నీటిలో వేసి చూడండి. ఒక చిన్న ఇనప ముక్కను తీసుకెళ్ళి నీటిలో వేసి చూడండి. దాన్ని మీరు పట్టుకోకుండా ముట్టుకోకుండా ఏ ప్రయత్నం అయినా చేసి దాని పైకి తేగలరా? అసంభవం, అసాధ్యము. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రియులారా, గొడ్డలి నీటి మీద తేలిందండి. చూసారా? ఇక్కడ మనము ఇందులో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం. ఈ గొడ్డలి దేనికి నిర్వచనంగా ఉన్నది? ఆ గొడ్డలి తనది కాదట, ఎరువు తెచ్చాడంట. ఎరువు అనగా బదులు తీసుకొచ్చాడు. ఇది దేనికి నిర్వచనంగా ఉన్నది? ఈ గొడ్డలి ఇది చాలా బరువు అయినది. ఈ బరువు దేనికి సాదృశ్యంగా ఉన్నది? అక్కడ ఇతడు ఒక కొమ్మను తీసుకొచ్చాడు. ఆ కొమ్మ దేనికి నిర్వచనంగా ఉన్నది మనం నేర్చుకుందాం. ప్రియులారా, గొడ్డలి మానవునికి సాదృశ్యంగా ఉన్నది. మానవుడు ఈ లోక జీవితం, ఈ లోక యాత్రలో ఆ గొడ్డలి పడిపోయినట్లుగా సమాజంలో పడిపోతూ ఉన్నాడు. నీటిలో పడిపోయింది గొడ్డలి. గత కార్యక్రమంలో నేర్చుకున్నాం, నీరు జనములకు సాదృశ్యము అని. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న ప్రవచనం ప్రకారము జలములు జనమునకు సాదృశ్యము. మానవుడు జనములలో అతడు అనేకమైన విషయాల్లో పడిపోతూ ఉన్నాడు, దారి తప్పిపోతూ ఉన్నాడు. అతడు నానా విధాలుగా పడిపోతూ శోధనలో పడిపోతూ ఉన్నాడు, సాతాను శోధనలో పడిపోతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి దుర్వ్యాపారంలో పడిపోతూ ఉన్నాడు, దుష్టత్వంలో పడిపోతూ ఉన్నాడు, అనేకమైనటువంటి అంధకార క్రియల్లో కూరుకుని పోతా ఉన్నాడు. ప్రియులారా, గాఢాంధకారంలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ గొడ్డలి పడిపోవటం చూడగా ఇది మానవుడు పడిపోయేదానికి సూచనగా ఉన్నది. వ్యభిచారం వలన పడిపోతున్నాడు మానవుడు, తాగుడు వలన దిగజారిపోతున్నాడు మానవుడు, ఈ లోక సంబంధమైనటువంటి అల్లరి ఆటపాటలు నీచ కార్యముల్లో దిగజారిపోయి పడిపోతున్నాడు మానవుడు. ఇది దానికి నిర్వచనంగా ఉన్నది. ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. గొడ్డలి తనది కాదట, ఎరువు తీసుకొచ్చాడట. ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఎవరిదైనా ఒక వస్తువు బదులు తీసుకున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలండి, దాన్ని ఎంత చక్కగా మళ్ళీ తిరిగి అప్పగించాలండి. ఒకవేళ అలాగ అప్పగించలేకపోయినట్లయితే మనం చాలా దుర్భరమైన పరిస్థితులను మనం సవిచూడవలసి వస్తుంది కదండి. ప్రియులారా, చూడండి, ఇది ఎరువు తీసుకొచ్చాడట. ఎరువు వేరే వాళ్ళు తీసుకొచ్చాడు. దీనికి ఇతడు జవాబుదారీ.
ఇది దేనికి నిర్వచనంగా ఉందంటే ఈ ఎరువు అనేటువంటిది, బదులు అనేటువంటిది మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితము నీ సొత్తు కాదు, నా జీవితము నా సొత్తు కాదు. మనం అనుకుంటున్నాం ఈ లోకములో నా జీవితము నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము, నా శరీరము నా ఇష్టము, ఇలాగున మనము నా ఇష్టము అని మనం అనుకుంటా ఉన్నాం. నీ ఇష్టానికి వదిలేయటానికి, నీ ఇష్టము నెరవేర్చుకోవటానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి ఈ శరీరము నీది కాదు. మీకు అర్థమవ్వాలి. మనమందరము కూడా జవాబుదారులము. ఈ దేహము నీది కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో చూస్తాం, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ దేహము ఎరువు తెచ్చుకున్నది నీది. ఈ లోకము నీకు శాశ్వతమైనది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకము నీకు శాశ్వతమైనది కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన మరలా రానన్నాడు కనుక అక్కడ నుండి వచ్చేటువంటి యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుచున్న వారము. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ జీవితము శాశ్వతమైనది కాదు, నీ శరీరము నీది కాదు. నీవు ఎరువు తెలుసా? నీవు జవాబుదారు తెలుసా? నీవు లెక్క అప్పు చెప్పుకొనవలసిన వాడు అయినావు తెలుసా? ప్రియులారా గమనించండి, మన శరీరం నా జీవితం నా ఇష్టం అనుకోవటానికి లేదు. ఎందుకనంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి ఉన్నది. అందుచేత నువ్వు ఎరువే. నువ్వు ఈ లోక సంబంధివి కావు, నువ్వు పరలోక సంబంధివి. అక్కడి నుంచే వచ్చావు, మరలా అక్కడికే వెళ్ళాలి. నువ్వేమీ తేలేదు. యోబు గారు ఒక చక్కటి సర్వసత్యాన్ని తెలియజేస్తాడు. తల్లి గర్భంలోనే నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగా మరలా అక్కడికే పోవద్దును. నేను ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోవట్లేదు మనము. కాబట్టి ఎరువు అనగా నీవు నేను ఈ లోకములో ఎరువు జీవిస్తూ ఉన్నాము. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడింది, నిత్యమైనదియునైన నివాసము మనకు పరలోకమందు ఉన్నదని చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు. నిత్యమైనదైన నివాసము పరలోకమందు ఉన్నది మనకి. ఇప్పుడు ఇక్కడున్న మన నివాసములు నిత్యమైనవి కావు. కాబట్టి మనం ఎరువే. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు 11వ అధ్యాయం 13వ వచనంలో, మనమందరమును యాత్రికులమును పరదేశమును అయినాము ఈ లోకములో. ఎరువు కాదా నీ జీవితము? శాశ్వతం అనుకుంటున్నావా నీ జీవితము? నీది అనుకుంటున్నావా నీ జీవితము? నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడువు, విలువ పెట్టి కొనబడిన దానవు. నీ దేహము దేవుని ఆలయము. కాబట్టి నువ్వు నీ సొత్తు కాదు. ఎరువు తెచ్చానయా అని అంటున్నాడు. నేను వానికి జవాబుదారిని, మరలా తీసుకెళ్ళి అప్పు చెప్పవలసిన వాడు. అలాగే నీవు కూడా దేవునికి అప్పు చెప్పుకోవాల్సిన వాడవేనో, లెక్కప్పు చెప్పుకోవాల్సిన వాడు అన్నావు. ఇది దానికి నిర్వచనము. ఎరువు అనే దానికి నిర్వచనము. ఇకపోతే గొడ్డలి చూడండి, బరువు. గొడ్డలి ఎలాంటిదంట? బరువు అయినది, భారమైనది, చాలా బరువైనది. పడితే ఇక లేవలేదు. ప్రియమైన వాళ్ళారా, మానవుడు కూడా అలాగ పడిపోయి లేగలేకపోతున్నాడు. ఇక అనేకమైన విషయాల్లో పడిపోయి లేవలేకపోతున్నాడు, కూరుకుపోతున్నాడు. ప్రియులారా, బరువు దేనికి నిర్వచనంగా ఉంది అని అంటే మన పాపమునకు నిర్వచనంగా ఉంది. ఆయన అన్నాడు పాపమునకు నిర్వచనమే అన్నది బరువు అనేటువంటి విషయము. చూడండి, లేవీకాండం 22వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు పాప భారమును మోసుకొనిచున్నారు అని అక్కడ రాయబడింది. మనలో భారం ఉన్నదండి. ఆ భారము మనల్ని ముంచేస్తూ ఉన్నది. ఆ భారం మనల్ని తేలనివ్వట్లేదు. ఆ భారం ఏంటో తెలుసా? పాపం అనేటువంటి భారము మనలో ఉన్నది. ప్రియులారా గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే,
మనము ఈ గుడారములో మనం ఉండి భారం మోసుకుంటున్నాము. గుడారంలో మనం ఉండి భారము మోసుకొంచు మూలుగుచు ఉన్నామని అక్కడ రాయబడింది. భారంతో మూలుగుతున్నామండి మనం ఈ లోకంలో. పాపములో మూలుగుచున్నాం మనం ఈ లోకంలో. ప్రియులారా, ఈ గొడ్డల్లో ఉన్నటువంటి బరువు భారము దేనికి నిర్వచనంగా ఉందంటే నా పాపములకు నిర్వచనంగా ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, చూడండి, కీర్తన గ్రంథం 22 అధ్యాయం 8వ వచనంలో చూస్తే మన భారము పోవాలి అని అంటే మన భారం ఆయన మీద మోపాలి. కీర్తన గ్రంథము 22 అధ్యాయం 8వ వచనంలో అంటాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నిన్ను విడిపించును అని రాయబడింది. నీవు నీ భారము దేవుని మీద ఉంచాలి. నీ భారమును నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకమునకు ఇచ్చేశారు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాడు కీర్తనకారుడు. నీ భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన నిన్ను విడిపించును అని. నీవు నేను పాప భారముతో నిండి ఉన్నాము. కాబట్టి మన భారము పాపము. నీ భారము తొలగించబడాలంటే, నీలో ఉన్నటువంటి ఆ పాపం అనే భారము తీసివేయబడాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. ఇక్కడ చూడండి, ఆయన ఒక చెట్టు కొమ్మను వేశాడు. ఈ కొమ్మ దేనికి నిర్వచనంగా ఉందో మనం చూసుకున్నాం, గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. ఈ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు ఆయనకి నిర్వచనంగా ఉంది ఈ కొమ్మ అనంటే, ఆయన పాపములను తీసివేయట ఆయనకే సాధ్యము. ఆయనే తప్ప ఎవ్వరూ పాపములను తీసివేయలేరు. ప్రియమైన సంగమా, ఆయన చెట్టు కొమ్మ యేసుక్రీస్తుకు నిర్వచనంగా ఉంది. ఆ చిగురు క్రీస్తే అని ప్రవచన ప్రకారము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉంటే నీ భారము తేలిక చేయబడుతుంది. విన్నారా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అన్నాడు. ఈ లోకంలో నీవును నేనును ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడా పాపం అనే భారంతో ఈ లోకంలో కూరుకుని పోయినాడు, అంధకారంలో కూరుకుని పోయినాడు. ఈ పాప భారము తేలిగ్గా పోదండి. ఆ అద్భుతం దేవునిలోనే సాధ్యము. ఎలీషా చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో వేయగానే అంతటి బరువైనటువంటి అంతటి భారమైనటువంటి ఆ గొడ్డలి పైకి తేలిందండి. ప్రియులారా, గొడ్డలి అని అంటే అది చెక్క కాదండి తేలటానికి, కర్ర కాదండి తేలటానికి, అది ఇనుము. అది చాలా భారమైనది. లేకపోతే కొన్నిసార్లు రాళ్లతో కూడా పరికరాలు చేశారు పూర్వకాలము. రాడైనా కానీ ఈ నీటిలో మునుగుతుందే కానీ తేలదు. ఆ గొడ్డలి ఆ గొడ్డల్ని పైకి తేల్చడానికి ఓ కొమ్మను తీసుకొచ్చి వేసాడే ఎలీషా గారు చూస్తున్నాం మనము. అలాగనే ఈ లోకములో పాప భారముతో కూరికిపోయినటువంటి మనందరినీ కూడా పైకి తేల్చటానికి, మన భారమును తీసివేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో ఈ చెట్టు కొమ్మ లాంటి నాకు ఒక కుమారుణ్ణి నేను ఈ లోకానికి నేను పంపిస్తున్నానని అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు మనకి సూచనగా చూపిస్తూ ఉన్నారు ఎలీషా ప్రవక్త ద్వారా. అయితే ఇప్పుడు నీవు నేనేం చేయాలి అని అంటే, విన్నాము కదండి, మన జీవితం శాశ్వతమైనది కాదు. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. అక్కడి నుంచి క్రీస్తు కొరకు మనం కనిపెట్టుచున్నాము. అయితే ప్రియులారా, మరి ఎలాగునా ఈ భారముతో నువ్వు తేలేది ఎలా? నువ్వు పైకి తేలేది ఎప్పుడు అని అంటే, నీవెప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తావో అప్పుడు నీ భారము తీసివేయబడుతుంది. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను.
మీ భారములను తేలిక చేస్తాను. కీర్తనకారుడు చెప్పాడు కదండి, నీ భారము యెహోవా మీద నుంచు, అంటే నీలో ఉన్న పాపము తీసివేయటానికి ఆయనకే సాధ్యము కనుక నీ భారము యెహోవా మీద నుంచు, అప్పుడు ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను విడిపించాలంటే, నీ బ్రతుకు బాగు చేయాలంటే, నీ బ్రతుకు బాగుపడాలంటే, నీవు ఈ పాప భారమును తొలగించుకుని నువ్వు తేలియాడాలనంటే, ఆ గొడ్డలి చేతికి దొరికినట్లుగా నీవు దేవుని సన్నిధికి దొరకాలి అనంటే, దేవుని సన్నిధికి చేరాలి అనంటే, ఆ గొడ్డలి తేలింది. అతడు తన చేయి చాపు దాన్ని పట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళి అది ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడికి దాన్ని చేర్చాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేర్చబడాలి. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి నిన్ను చేర్చడానికే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకమునకు పంపించారు. నీకు నువ్వుగా అక్కడికి చేరలేవు. నీకు నువ్వుగా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే, ఈ లోక సంబంధమైనటువంటి పాప భారముతో నువ్వు జీవించినట్లయితే నువ్వు అక్కడికి చేరలేవు. నువ్వు అక్కడికి చేరాలంటే నిన్ను ఒక ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకోవాలనంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నిన్ను ఆయన ఆ గొడ్డలి నీటిలో నుంచి పైకి తేలినట్లుగా, ఆ చెట్టు కొమ్మకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పైకి తేల్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. అందుకనే చెప్తున్నాడు, నా కాడి తేలికగాను నా భారము సులువుగాను ఉంటుంది మీకు. ఎందుకనంటే మీరు నా యొద్దకు వచ్చి మీ భారం మోపినప్పుడు నేను మీ భారమును తేలిక చేస్తాను. ప్రభు చెప్తున్నారు, నీ జీవితంలో ఉన్న పాపం పోవాలంటే, నీ బరువు నీ భారము పాపమే. ఆ పాపం పోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తులో ఉంటే నీ పాపం పోతుంది. ఆ గొడ్డల వలె తేల్చబడతావు, నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి నేను మనమందరం కూడా మన భారం తీసివేసుకోవటానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువులో ఉంటే మన పాపం తొలగించబడుతుంది, నిత్యరాజ్యానికి వారసులు కాగలుగుతాం. ఇంతటి మహద్భాగ్యాన్ని మనమందరం కలిగి ఉండాలని తెలియజేయచ్చు. నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినుకుల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని వందనాలు నాయన. ఇంతవరకు ఈ వాక్యాన్ని వీక్షించి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అవును ప్రభువా, మేమందరము పాప భారంతో ఈ లోకంలో మునిగిపోతా ఉన్నాం. ఈ పాప భారంతో ఈ లోకంలో నాయన కూరుకుపోతా ఉన్నాం. అయ్యా, ఆ చెట్టును కొమ్మను వేసినప్పుడు గొడ్డలి తేలినట్లుగా అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితంలోకి వస్తే మా పాపములు తొలగించబడి మేము కూడా ప్రభా ఈ ఊబులో నుంచి తేల్చబడతామని నాయన ఆధ్యాత్మిక సత్యాన్ని మాకు నేర్పించారు. అలాగను ప్రభా, మీ వద్దకు వచ్చి మా భారం తొలగించుకునే భాగ్యాన్ని సర్వలోకంలోని సర్వమానవాళికి దయచేయమని, ఈ దేన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభునందు ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.